ప్రభుత్వ కార్యాలయాలలో ఏవైతే తగలబెట్టే పనులు జరుగుతున్నాయో, కాగితాలు తగలబెడుతున్నారా, ఫైళ్ళు తగలబెడుతున్నారా, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయా, అదే అంటే తగలబెట్టేసాము అవన్నీ వేస్ట్ అని వాళ్ళు చెప్తుంటే దాని వెనకాల అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దస్త్రాలు తగలబెట్టడానికి వీలు లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన దస్త్రాలు ఇతర పత్రాలను తగలబెడితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దస్త్రాల ధ్వంసం ఘటనలు బయటపడుతున్న నేపథ్యంలో ఆ శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కారణాలు నమోదు చేయకుండా దస్త్రాలను ధ్వంసం చేస్తున్నారు. కార్యాలయ పత్రాలు దస్త్రాల నిర్వహణ ధ్వంసానికి సంబంధించి జిల్లా ఆఫీస్ మాన్యువల్ 13, సెక్రటేరియట్ ఆఫీస్ మాన్యువల్ 17 నిబంధనలు అన్ని శాఖలు అనుసరించాలి. రికార్డుల ధ్వంసానికి అనుమతి ఇచ్చే ముందు పత్రాలు, రికార్డులన్నీ అధికృత అధికారి పరిశీలించాలి. వాటన్నిటి తిరిగి పొందేందుకు వీలుగా స్కాన్ చేసి సర్వర్లు, హార్డ్ డిస్కులు నిక్షిప్తం చేయాలి. తర్వాత సంబంధిత అధికారి సమక్షంలో ముక్కలుగా చేయాలి. పత్రాలను ఎట్టి పరిస్థితుల్లో దానం చేయొద్దు. ఇలా చేస్తే అనుమానిత చర్యగా పరిగణించాలి. బాధ్యులైన వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడంతో పాటు క్రమశిక్షణా చర్యలు చేపట్టాలి. నేరపూరిత ఉద్దేశంతో చేసినట్టు భావిస్తే క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు.